నమస్కారం అందరికీ. వెల్కమ్ టు ప్రణి రవి ఛానల్. ఈ వీడియోలో మనం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ పర్మనెంట్గా స్టాప్ అవుతుందో లేదో దాని పాసిబిలిటీస్ తెలుసుకుందాం. ఈ వార్ ఇజ్రాయెల్ ఎందుకు చేస్తుందంటే ఇరాన్ టెరిటరీని పర్మనెంట్గా లేకుండా చేసుకోవడము. ఈ వారికి అమెరికా ఎందుకు హెల్ప్ చేస్తుందంటే ఇరాన్కి ఎంతో కొంత వీక్ చేయాలనే ఉద్దేశంతో అమెరికా ఈ వార్ను చేస్తుంది. ఇక్కడ పాసిబిలిటీ ఏంటంటే ఇజ్రాయెల్ వార్ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అమెరికా మాత్రం కంటిన్యూ చేయకపోవచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే అమెరికా లోపల కూడా పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ అయింది. కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ట్రంప్కు అమెరికాలో ఎంతో కొంత నెగిటివిటీ వస్తుంది. అందువలన అమెరికా ఎగ్జిట్ కావచ్చు. ఇజ్రాయెల్ ఈ వార్ని కంటిన్యూ చేయవచ్చు. ఈ వార్ గల్ఫ్ కంట్రీస్కి మొదటి నుంచి ఇష్టం లేదు. ఇప్పుడు ఎంతో కొంత ఎఫెక్ట్ అయింది కాబట్టి అసలే ఇష్టం ఉండదు. ఇంకా ఇరాన్ గురించి ఆలోచిస్తే ఇరాన్ ఈ వార్ ద్వారా అమెరికాను దిగి వచ్చేట్లుగా చేసుకుంది. సో అమెరికా విధించిన శాంక్షన్లను క్లోజ్ చేస్తుంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ నుంచి పర్మనెంట్గా టెట్టు రాకూడదు అని కోరుకుంటుంది. సో ఇరాన్ వాంట్స్ టైం. సో ఫైనల్గా పాసిబిలిటీస్ చూస్తే ఇజ్రాయెల్ వచ్చేసి వార్ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఈ 5 days ఏమైనా స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకుంటూ లేదో చూడాలి. యూఎస్ఏ మాత్రం ఎగ్జిట్ అవ్వడానికే ట్రై చేస్తుంది. ఇరాన్ మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది. గల్ఫ్ దేశాలకు ఫస్ట్ నుంచి ఇవాళ ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఇష్టం ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.